అందరికీ నమస్తే. అందరు మంచిగా ఉన్నారా? ఈశ్వరప్ప హోమ్ క్లినిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట. ఇక ముచ్చట్లు షురూ చేద్దాం. బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సార్ ఎరికే కదా, కారు గుర్తుతో గెలిచిండు, చేయి పార్టీలో చెరీకాయిండు. అసలు సారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయనకు ఎంత మర్యాద ఉండేది. కేసీఆర్ సార్ అయితే లక్ష్మీపుత్రుడు అని పిలుచుకుంటా ఇజ్జత్ ఇచ్చిండు. కానీ సార్ ఏం చేసిండు, పదవి కోసం పార్టీ మారిండు. ఇప్పుడు పరువే ఓడగొట్టుకున్నాడు, చేయి పార్టీలకు పోయి ఇజ్జత్ తీసుకున్నాడు. అగో సారు వారి హాలత్ ఎట్లయిందో చూడుర్రి. అయితే సిద్ధాపూర్ రిజర్వేర్ పనులకు పైసలు మంజూరు చేస్తలేరని సొంత ప్రభుత్వం మీదనే పోసారం సారు నారాజు అయిపోయిండోల్లా. నారాజు కూడా కాదు, సార్ బాధ అనుకోవాలి. ఇనుర్రి మీరే. అగో ప్రభుత్వం అనేది ఒకటి ఉన్నదా, ఏమన్నా కదలిక ఉందా లేదా? మాకే సీనియర్ ఎమ్మెల్యేలండి. నేను నిన్నమ్మల ఎమ్మెల్యే కాలేదు. ఇవల్ల సీఎం గారికి 20 సార్లు చెప్పిన. సీఎం గారికి మేము కొత్తసారి చూస్తున్నాను. నేను మంత్రి చేసిన 20 ఏళ్ళు. ఈ అమ్మ ఇట్లా ఫోన్ చేస్తే లేపుతుంటే రాత్రి 2 గంటలు లేపుతుంటే ఫోన్. నేను మరి ఎమ్మెల్యేల ఫోన్ లేపారండి వీళ్ళు. ఈ అమ్మ దరిద్రం పాడైపోయి. మేము పనులుగా చేస్తామండి, ఫోన్ ఏమన్నా మజాకు చేస్తామా తమాషాగా చేస్తామా? ఏమన్నా అందరిలా కూడా కాదు కదా. నేను నాకేమైనా స్వార్థం కోసం నాకు ఆ పైరు చేయి ఈ పైరు చేయి నాకు అదని చెప్తాం కాదు కదా. ప్రజల కోసం ఫోన్ చేస్తాను నేను. ఇక మాలాంటి వాళ్ళకు కూడా రెస్పాన్స్ లేకపోతే ఎందుకండి ఇంకా ఈ రాజకీయం పాడైపోయింది, దళిత రాజకీయం. ఇన్నారా? అర్థమైంది కదా. సీనియర్ ఎమ్మెల్యేను నేను, నాకు కూడా ఇజ్జత్ ఇయ్యకుంటే ఎట్లా? అరే ఈ ప్రభుత్వంలా మంత్రుల ఫోన్లు కూడా ఎత్తకపోవడేంది, ఎమ్మెల్యేల ఫోన్ చేసినా లావట్టకుంటే ఏందన్నట్టు. ఇక ఎందుకీ పాలన, ఏమిటికి పనితనమని పాపం సారు తన్లాడుతుండు. నా నిర్ణయం వేరే ఉండే. నా నిర్ణయానికి ఇలా ఇట్లాంటి ప్రభుత్వంలో ఇట్లాంటి పరిస్థితుల్లో మా ఫోన్ లేపకపోతే ఎవరు చెప్పుకోవాలి? శ్రీ గారు మేము ఎవరితో మాట్లాడాలి? మేము వాళ్ళ మొక్కన పోయి అమ్మ ఈ వయసులో పోయి విసుగొచ్చి విరక్తితో నిర్ణయం తీసుకునేది. నర్సింగ్ కాలేజ్ వాడు 15 కోట్లు రావాలి సార్, నేను 10 మంది ఇచ్చిపోతా అంటే నిర్ణయం మారింది కదా, పార్టీ మారింది కదా. బతుకున్నాడు కొన్ని ఎదుగురా నిన్ను బండి నిర్ణయం మారింది కదా, అది నేను ఉంటా కదా ఏం పడంటే వాడు స్టార్ట్ చేసి రూపాయి లేదు. మా బిల్లు వస్తుంది, ఏం చేయాలి, ఏమనుకొని కట్టాలి సార్ వాడు అంటున్నాడు. అగో ఈ వయసులా కాలు మొక్కల్లా అని నారాజు అవుతుండు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూసున్న కాడికి జీవోలు ఇచ్చేటి. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఒక్కటికి 20 సార్లు చెప్పినా ఎవ్వరు దేకుడే లేదు, మోసమే పాయే అని ఇగో గిట్ల కోపానికి వస్తుండు. ఇక సార్కు తగ్గట్టు కాంగ్రెస్ పెబ్బ మహేష్ కుమార్ గౌడ్ సారేమో పోషరం సార్ అడిగినట్టు ఇక నిధులు ఇచ్చేటట్టు లేదు పరిస్థితి, అర్థం చేసుకోవాలి అని సార్ను కళ్యామాకు లెక్క తీసేసినట్టు మాట్లాడినట్టు చేసిండు. నిజంగా కలుక్కుమంటుంది కదా పోచారం సార్ అవస్థ చూస్తుంటే. బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఎట్లుండేటోడు సారు, ఇప్పుడు కాలు మొక్కే కాడికి వచ్చే సార్ ఒక్కడే కాదు, చెయ్యి పట్టిలో అందరి హలతు ఇట్లనే ఉన్నదట. ఎందుకన్నా ఈ పార్టీలకు పోతిమి, ఎటు కాకుండా ఇతిమని నెత్తి పట్టుకుంటురటనోళ్ళ. ఒక శాస్త్రం ఉన్నది, ఉల్టా చోర్ కొత్వాల్కో డాంటే అని. అంటే దొంగే దొంగ దొంగ అని అరిచినట్టు అని అర్థం. ఇప్పుడు మంత్రి సీతక్క ఘటనే చేస్తున్నదట. సెల్ ఫోన్ల కుంభకోణం ఒకటి బయటపడ్డది కదా మన కాడ. గా కుంభకోణం మీద గట్టిగా అడిగినందుకు చెప్పుతోను ఓడుతానుడు, కేసీఆర్ సార్కు నోటీసులు పంపుడు, గిదేమన్నా తరికినేనా? ఉల్టా దబాయించుడేందో అసలు. అగో మన సర్కారు అంగన్వాడీలకు స్మార్ట్ ఫోన్ ఇచ్చే పని పెట్టుకున్నది. ఫోన్లు కూడా కొన్నారు. అందులో పెద్ద కుంభకోణం నడిచింది. మన బీఆర్ఎస్ పార్టీ లెక్కలతో సహా బయట పెట్టింది. కథం సీతక్క ఎటమటమైంది. తప్పు చేయకుంటే ఎంక్వైరీలు చేసుకోవచ్చని అనాలి కదా. కానీ అక్క గట్లాన్లే మన కేసీఆర్ సార్కు నోటీసులు పంపింది. బీఆర్ఎస్ పార్టీ కుంభకోణం బయట పెట్టినందుకు కేసీఆర్ సారు సీతక్కకు సారీ చెప్పాలన్నట. ఏందిది అసలు, గిదేమన్నా తరికనేనా? అసలు ఏమైందో చెప్తా. మన సెంటర్ సర్కారే అంగన్వాడీలకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వాలని చెప్పింది. ఇది కూడా 5G ఫోన్లు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో ఇచ్చారు. కానీ మన సీతక్కనేమో 4G ఫోన్లు అంటగట్టింది. సరే అంటగడితే అంటగట్టని, మరి 5G ఫోన్ అంటే పాత 4G ఫోన్లు అగ్వకే అత్తాయి కదా. కానీ సీతక్క గుంటే గట్ల రాలే. ఒక్కొక్క ఫోను 11,600కు కొనమని చెప్పుకొచ్చింది. అక్క గట్ల చెప్పుడుతోనే పరేషాన్ గానోళ్ళు లేరు. అసలు బయట మార్కెట్లా ఆ ఫోన్ ధర 9,889 రూపాయలు. ఇక ఒకటేసారి 100 ఫోన్లు ముద్ద కొంటే ఒక్క ఫోన్ మీద కమ్సకమ్ 3-4 వేలన్న తగ్గుతుంది. అంటే 6,000కే వస్తుంది. మరి 6,000కి వచ్చే ఫోన్లు సీతక్క 11,600 అని ఎందుకు బిల్లు పెట్టింది?
అంటే ఆ పైసలని ఎటు పోయినాయి, మిగిలించుకున్నారన్నట్టే కదా. గిదే ముచ్చట బీఆర్ఎస్ పార్టీ ఆధారాలతో సహా బయట పెడితే అక్కగారేమో గట్లెట్లా నన్ను అంటారు, స్కామ్ అని ఎట్లా చెప్తారు అనుకుంటా నోటీసులు పంపే. అసలు ధర ఈ యొక్క మీరు ఇవాళ అంగన్వాడీ టీచర్లకు మొదలుపెట్టిన మొబైల్ ఫోన్స్ ధర మేము కొనుగోలు చేస్తే ఇగోండి రసీదు, సంగీత మొబైల్స్లో కొనుగోలు చేసిన రసీదు, ఇది డివైస్ ఏదైతే ఇవాళ ప్రభుత్వం ఇస్తున్నదో జిఎస్టీ లేకుండా 6,900 రూపాయలు, జిఎస్టీతోని 8,200 రూపాయలు. ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ లేదా ఆథరైజ్డ్ డీలర్ వాళ్ళ నుంచి కొనుగోలు చేస్తే బల్క్లో 38,310 డివైస్లు కొనుగోలు చేస్తే సుమారు ఇదే 6,500 6,900. మరి ఈ మార్జిన్ ఏమైంది, ఈ మిగతా గ్యాప్ ఈ 30 కోట్ల రూపాయలు ఏమైనాయి అని మేము అడగడం నేరమా? ప్రశ్నలు అడగడం తప్ప, విచారణ కోరడం తప్ప? అది అప్రజాస్వామికమా, అది యాంటీ నేషనలా? ముఖ్యమంత్రి గారిని అడిగినా అసెంబ్లీలో నేను బట్టలు కూడా తీసి కొడతాను వారంటారు. పొంగులేటి గారు లాంటి వాళ్ళు నేను బాంబులు పడతాయి చూడండి అని అంటారు. సీతక్క గారేమో ఏకంగా చెప్పుతో కొడతా అని అంటారు. కరెక్టే కదా, మరి కళ్ళ ముందే ఆధారాలు కనబడుతున్నాయి. అరే తప్పు జరిగిందని అంటే గట్ల అనద్దు అనుడేంది, నోటీసులతోని నోరు ముయించే ఉపాయం చేసుడేంది? అంటే కళ్ళ ముందే కుంభకోణాలు జరుగుతుంటే ఎవ్వలేం సపోర్ట్ చేయొద్దా? మంది పైసలు మంగళారతులు అవుతుంటే అసలు నిలదీయద్దా? తప్పును తప్పు అని అనద్దా? నిజంగా కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ అని ఎన్నడో పేరు వచ్చింది. ఆ పేరును మన మంత్రులు అట్లా నిలబెడతానే ఉన్నారు. ఎవరన్నా డెవలప్మెంట్ చేసుట్లా పోటీ పడతారు, మన కాడ మాత్రం మంత్రులు కుంభకోణాలు చేసుట్లా ఒకరిని మించి ఇంకొకరు పోటీ పడుతున్నట్టే కొడుతున్నది. చూతలేమా భూములు కబ్జాలు, సింగరేణి స్కాములు, బిల్లుల కాడ కుంభకోణాలు, ఉష్కే నీళ్లు, ఆఖరికి అంగన్వాడీలకిచ్చే ఫోన్ల కాడ కూడా కుంభకోణాలు చేసి జేబులను నింపుకోవట్టే అని పబ్లిక్ గరమైతురు. నిజంగా కొందరు అతి తెలివి ముందు ఈ జేమ్స్ బాండ్లు, ఎలాన్ మాస్కులు, సూపర్ మ్యాన్లు కూడా వేస్ట్ అంటే వేస్ట్ అనిపిస్తుంది. అసంటి అతి తెలివి మంతులు మన హైదరాబాద్ అనేది తిరుగుతురు. ఆ తెలివి చూస్తే జరసేపు మీకు చక్కెర వచ్చినట్టు కూడా అవుతుంది. అంతలా అయితే చూడరు మీరే. ఇక జర గుండె గట్టిగా చేసుకున్నారు కదా, ఇగో ఈ కారును చూడురి మన హైదరాబాద్దే. నెంబర్ ఎంత నూలా 9999 కదా. ఇట్లనే చూడురి, కండ్ల ముందే కారు నెంబర్ ఎట్లా మారుతుందో. స్టార్ట్. అబ్బర బిడ్డ చూసినవా, ఢిల్లీ నెంబర్ ప్లేట్ వచ్చింది, మళ్ళా మారుతుంది చూడు. మళ్ళీ ఢిల్లీ నెంబరు. అంత జేమ్స్ బాండ్ సినిమా చూసినట్టే కొడుతున్నది కదా. మరి ఏమనుకుంటారు, జేమ్స్ బాండులను మించినోళ్ళు మోపారు మన చుట్టుముట్టు. అన్ని దొంగేశారు. అయితే జూబ్లీ హిల్స్ లా పోలీసు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తారు. ఇగో ఈ కారు ఆయన దొరికిన వల్ల బగ్గదాగిండట. అయితే ఆ కారు లోపల చూస్తే ఎందుకు అనుమానం కొట్టింది. ఏవో కట్కలు ఉన్నాయి. పోలీసులు ఒక కట్క ఉతికే వరకల్లా ఇగో గిట్లా కారు నెంబరే మారిపోయింది. అంటే అర్థమైంది కదా మీకు, చలాన్లు వాడకుండా ఈ కారు ఆయనే ఈ సౌలత్ చేసుకున్నాడు అన్నట్టు. ఇక గిట్లా తేపకోసారి కట్కలొత్తుడు, డంబర్లు మారుడు. ఏదైనా చలాన్లు ఉంటే ఢిల్లీ ఓలకు లేకపోతే వేరే టోళ్ళకు పోవుడట. ఈయననేమో దర్జాగా ఇష్టం వచ్చిన తీర్ల నడుపుకున్నాడు. కథ సలగుండా ఏం తెలియలాగా ఇది టెక్నాలజీని చూసినావా, ఇయర్ ఎట్లా వాడుకుంటారో. అసలు నెంబర్ ప్లేట్లు మార్చుకుంటా మరీ దూసుకోబోతున్నారంటే ఆయనది మామూలు తెలివి కాదు. అందుకే గంత తెలివిగల కారు హైదరాబాద్ లా తిరగద్దని దాన్ని సీజ్ చేసిరు. అదన్నట్టు ముచ్చట. ఈ దొంగలు సల్లగుండా అసలు వాళ్ళకు దొంగతనాలు చేయండి పొద్దెలది కావచ్చు. పారి కొందరు దొంగల లలిత కళలు చూద్దాం మనం. ఎరక్కబోయి ఇరుక్కబోడంటే ఇక గిదేనోళ్ళ నిచ్చెనెక్కి తనలాడుతుండు చూడు, వీడు దొంగోడే, మనోడు కాదు ఉత్తరప్రదేశోడు. అయితే ఒక క్లినిక్లో దొంగతనానికి వచ్చిండు. దానికి షటర్ వేసి ఉన్నది. వాని ప్లాన్ ఏంటంటే మీద షటర్ గోడకు సందు తీసి ఆ సందులోకెళ్ళి లోపల దునుకుదామని చూసిండు. ఫస్ట్ ఆ సందులో తలకాయ పెట్టిండు, కానీ గాశారం చూడు అందులోనే ఇరుక్కపోయిండు ఆడు. ఇక వాని గోస చూడాలి రామచంద్ర. అటు లోపలికి దునికచ్చు లేదు, బయటికి వెళ్ళచ్చు లేదు. రాత్రంతా జాగారమే. ఇక వామ్ము వాయు అనుకుంటా.
ఇక లాస్ట్కు పోలీసు వాళ్ళు వీళ్ళు వచ్చి వీడిని బయటికి తీసే ఉపాయం చేస్తుర్రు చూడు. అమ్మయ్యా వెళ్ళిండు, బతికిండ్రా భగవంతా అనుకున్నాడు కావచ్చు. కానీ సావు నుంచి తప్పించుకున్నాక పోలీస్ టౌన్లో కోటింగ్ కూడా ఉంటుంది అనుకోర్రి. ఇక మన మెదక్ జిల్లాలో దొంగలు ఎట్లా ఇరుకపోయారో కూడా చూడాలి మీరు. అయితే ఇక మనోహరాబాద్ మండలం కళ్ళకల్ల ఉన్న బంగారం దుకాణానికి కొందరు దొంగలు సూటు పెట్టిర్రులా. అర్ధరాత్రి ఇద్దరు బట్టవాదిగాళ్ళు షాపు షట్టర్ను వలగొట్టిర్రు. అయితే వాళ్ళు అట్లా వలగొట్టుడుతూనే ఆ దుకాణం ఓనర్ ఇంట్లో కుయ్ 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 అని సప్పుడు వచ్చింది. అంటే సెన్సార్లు పెట్టుకున్నాడు. షాపులో ఏమైనా కానీ ఇంట్లో సౌండ్ వస్తుంది అన్నట్టు. ఇక దొంగలు పడ్డారని సేటు సమజ్ అయిపోయి 2-3 నెంబడేసుకొని దుకాణం కాడికి వేయండు. దొంగలను పట్టుకునే ఉపాయం చేసిండు కానీ ఒక్కడే దొరికిండోల్లా, ఇంకోటి దొరకలే. అయినా వాడు కూడా ఎంత దూరం పోతాడు అటు, రేపో మాపో దొరుకుతాడు. కానీ మొత్తానికి రాత్రంతా జాగారం ఉండి పెద్ద పెద్ద ప్లాన్లు స్కెచ్లు వేసి మరీ డ్యూటీ ఎక్కిన దొంగలు లాస్ట్కు గిట్లా ఫెయిల్ అయిపోయారు అన్నట్టు. ఈ టెక్నాలజీని దాల్చుకుంటుంటే భయం అవుతున్నదిలా. ఈ ఏఐతోనైతే ఇప్పుడే చాలా పనులు తగ్గిపోయినాయి కదా. కంపెనీలల్లో కొలువులు కూడా తీసేస్తురట. మనుషులకు బదులు మిషన్లే మంచిగా చేస్తాయి అనుకుంటా. అగో గసంటి టెక్నాలజీ ఇంకా కొన్ని చిత్రాలు చేస్తున్నదట. చూడురు మీరు. నిజంగా రాను మనుషులకు పని లేకుండా అయ్యేటట్లున్నది కదా. ఏఐ తోటి మనుషులకు పని లేకుండా కాదు, అసలు మనిషే ఉండనవసరం లేదు. ఇగో ఈ తమిళనాడు ఎలక్షన్ల టీవీకే పార్టీ అధ్యక్షుడు హీరో విజయ్ కనబడుతుండు కదా, ప్రచారం చేస్తుండు. కానీ ఆడ మనిషి లేడు. మనిషి లేకున్నా కళ్ళ ముందు మనిషి ఉన్నట్టు టెక్నాలజీతోనే ప్రచారం చేస్తుండ్రు. అసలు ఏమన్నా టెక్నాలజీ వాడుతుర్రా అసలు? ఇంకేందిగా రాను లీడర్లు బయటకు రావాల్సిన అవసరం లేదు. ఇంకా ఒక్క కట్టుకొత్తుతే గిట్లా లేని మనిషి కళ్ళ ముందుగా అనొస్తాడు అన్నట్టు. ఇగో ఇడ చూడు, నెత్తికి మిషన్లు పెట్టుకున్నట్లున్నారో అనుకుంటున్నారో ఏమో. ఏఐ కెమెరా అట అది. ఎవరెవరు పని ఎట్లా చేస్తున్నారు, ఎవరు ఎంతసేపు చేస్తున్నారని అదే చెప్తుంది. టైలర్లు ఎట్లా పని చేస్తున్నారు ఏంది అని గదే చెప్తుందట. ఆఖరికి ఇవే పనులు కూడా నేర్చుకుని ఇలా పనులు లేకుండా చేసేటట్టున్నాయి. ఇప్పుడు ఇది చూడుర్రి, రోబో కుక్కనే ఒరిజినల్ కుక్కతోని సోపతి పెట్టింది. దాన్ని కూసోబెట్టుకొని పోతుంది. చైనా వాడు తయారు చేసిండట దీన్ని. అట్లుంటది మరి చైనా తెలివి. ఇప్పుడే కళ్ళ ముందు మాయాబజార్ సినిమా కనబడుతుంటే ఇంకా రాను ఇంకెన్ని చిత్రాలు చూడవలసి వస్తుందో ఏమో పాటు. చూసిరు కదా, గిదిగి వాళ్ళ ముచ్చట్లు. మళ్ళీ వచ్చే పారి మంచి మంచి ముచ్చట్లను పట్టుకనత్తా ఉంటా మరి.